దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన ప్రభువా, పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన యేసయ్య, మీకు వందనాలు తండ్రి. ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మాతో మీరు ఉండమని, మీ నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ మాటలు దయచేయండి తండ్రి. మీరు మాతో మాట్లాడండి నాయన. కృప చూపించండి, కనికరించండి, మీరు తోడుగా ఉండమని. ఇగో తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు దర్శించి సిద్ధపరచమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారి శ్రేష్టమైన సమయంలో ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనము గమనించినట్లయితే సంఘ క్షేమాభివృద్ధి కొరకైన రాయబడిన మాటలుగా మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందున్నట్టుకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అనే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో ఒకటే 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 అనే మాట పదే పదే వస్తున్న ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సంఘం యొక్క ఐక్యతకు, సంఘం యొక్క సంపూర్ణతకు ఈ ఒకటే ఒకటే అనే మాటను పౌలు గారు ఎఫెసీ సంఘానికి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమే వ్రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం గమనించినట్లయితే మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమే సమానమైన సారూప్యత లేదా సంపూర్ణత మనం పొందాలంటే ఈ 7 మాటలు 7 fold pillars of unity for the church అనే మాటను గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, శరీరము ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే అనే మాటలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఒక్కడే ఉన్న దేవుడు ఆజ్ఞ అతిక్రమించిన మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి కుమారుడిగా, ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ ప్రభువారు మన కొరకే రక్తము కార్చి, ప్రాణము పెట్టి, మరణించి, తిరిగి లేచి, పునరుద్ధానుడై ఆరోహణ అయిన తర్వాత ఆయన మనకు ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి సంచకరువుగా ఆయన మనకు తోడుగా ఉంచి నడిపించాడు. ఆ ఆత్మదేవుడు ఒక్కటే. ఆ ఆత్మదేవుడు మనలో కలిగించే విశ్వాసము ఒక్కటే. ఆ ఆత్మదేవుడు మనల్ని సంపూర్ణ సత్యములోకి నడిపించి అలాగే సంఘములోని చేర్చే ఆ సార్వత్రిక సంఘము ఒకటే. సంఘములో చేర్చబడిన తరువాత ఆయనలో ఇంకా ఎదుగుటికై ఇవ్వబడిన బాప్తిస్మము ఒకటే. ఆయన రెండో రాకడ కొరకే మనము కలిగి ఉన్న నిరీక్షణ ఒక్కటే. అందుకని సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఒక్కటే ఒకటే అనే మాటను ఈ యొక్క దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. వన్ గాడ్, వన్ లార్డ్, వన్ స్పిరిట్, వన్ బాడీ, వన్ ఫెయిత్, వన్ హోప్ అండ్ వన్ బ్యాప్టిజం. ఆ ఒకటి మన జీవితంలో ఎంతైనా సంపూర్ణతను చేకూరుస్తూ ఉంది. 100 మార్కులకి 99 మార్కులు వచ్చాయంటే 99% అవుతుంది, కానీ ఆ ఒక్క మార్కు వల్ల అది 100 కాలేదు, సంపూర్ణత కాదు. కాబట్టి క్రైస్తవ్యంలో 100కు 100 అనేదే సంపూర్ణత, కానీ 100కు 99 అనేది సాటిస్ఫాక్షన్ లేదా అది క్వాలిఫికేషన్ లేదా గొప్పది అని చెప్పుకోవడానికి లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి అనేది చాలా ఆధ్యాత్మికంగా విలువైనది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఒక్కటి అనేక విషయాలకు మనల్ని దూరం చేస్తుందనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అవును ప్రియులారా, ఆ ఒక్కటి చాలా ప్రాముఖ్యమైనది. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని కానీ మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్న మాట, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును అని. ఒక ఆయన వచ్చి అడుగుతాడు, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని? నీ చిన్నప్పటి నుంచి కూడా నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, తల్లిదండ్రులు సన్మానింపము, ఇవన్నీ చెప్పినప్పుడు ఇవన్నీ కూడా నేను చిన్నతనం నుంచి చేయుచున్నానే అని చెప్తున్నప్పుడు నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీకున్న అవన్నీ కూడా అమ్మి బేదలకి ఇమ్ము. వన్ థింగ్ ఈజ్ ల్యాకింగ్ ఫ్రమ్ యూ. చాలా మటుకు కూడా విశ్వాస జీవితంలో సంఘంలో మనం కొనసాగుతున్నప్పుడు, ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఒకే ఒక ఆ లోపము మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంది. ఇక్కడ కూడా ఈయనకి ఆయన మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ ఒక్క కొరత ఆయనకి నిత్య జీవానికి దూరం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఆ ఒక్క కొరత,
ఏదో ఒకటి ఆ బలహీనతను బట్టి మనం నిత్య జీవ వారసులుగా ఉండడానికి అయోగ్యులుగా ఉంటున్నామన్న విషయాన్ని దేవుని వాక్యం ఇక్కడ మనం గుర్తు చేస్తుంది. వన్ థింగ్ ఈజ్ ల్యాకింగ్ ఫ్రమ్ యూ. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. సంపూర్ణత వైపు నువ్వు వెళ్ళాలంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నదని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం. ఆ ఒక్కటి ఏంటి అనేది గ్రహించగలిగిన వారంగా ఉండాలి. ఆ ఒక్కటి అనే ఆ ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి మరొక మాటను చూడవలసిందిగా ఈ శ్రేష్టమైన సమయంలో నేను గుర్తు చేస్తున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలు మనం గమనించినప్పుడు, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నవు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పాను. అవసరమైనది ఒక్కటే. వన్ థింగ్ ఈజ్ నీడ్. అనేక సార్లు మనము అనవసరమైన విషయాల మీద మన యొక్క దృష్టిని నిలిపి మన నెమ్మదిని కోల్పోయి ఆ దేవునిలో సంతోషంగా ఉండలేక దూరం అవుతూ ఉన్నాం. మార్తా మార్తా, అనేకమైన వాటి మీద నువ్వు దృష్టి ఉంచుచున్నావు, అవసరమైనది ఒక్కటే. ఆ అవసరమైన ఒక్కటిని మరియ ఏర్పరచుకున్నది, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు అని చెప్పబడుతున్న మాట చూస్తున్నాం. అవసరమైనది ఒక్కటి కానీ మనం చేస్తే అనవసరమైన వాటి వైపు దృష్టి మరల్చకుండా ఉంటూ మనం సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వన్ థింగ్ ఈజ్ నీడెడ్. మరొక లేఖనాన్ని మనం చూసినప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన పాపియో కాడో నేను ఎరగను, కానీ ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అనేను. గ్రుడ్డివాడు చూపు పొందడాన్ని ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన చూపు పొందిన తర్వాత అక్కడ ఉన్నవారు పరిసయ్యులు కానీ వారందరూ వచ్చి, వీడు గుడ్డివాడు కదా, వీరు ఎలా చూపు పొందాడని చెప్పి పదే ఆయన్ని అడుగుతూ ఉన్నారు. గుడ్డివాడినే, నేను చూపు పొందానని అన్నాడు. వారి తల్లిదండ్రులు అడిగారు, ఈయన గుడ్డివాడేనా మొదటి నుంచి అంటే అవును గుడ్డివాడే. మరలా వచ్చి మళ్ళీ ఈయన అడుగుతూ ఉన్నారు. అంటే ఆయన చెప్తున్నాడు, ఆయన పాపియో కాదో నేను ఎరగను, కానీ ఒకటి మాత్రం నేను ఎరుగుదును. వన్ థింగ్ ఐ నో అబౌట్ హిమ్. ఒక్కటి నేను ఎరుగుదును, నా కన్నులు తెరిపించింది ఆయనే. నిజమే. చాలా వరకు విశ్వాని పరిచర్యలో ఆ సేవకులు మా ఊరు వచ్చేటప్పుడు నేను ఆ సువార్త విని రక్షించబడిన తర్వాత నా స్నేహితులైన వారు అనేక మంది అడిగారు, ఏంటి ఆ దేవుని నమ్ముకున్నావు, ఆ దేవుని నమ్ముకున్నాను. కానీ నేను ఒక మాట చెప్పాను, అవన్నీ నాకు తెలీదు. వన్ థింగ్ ఐ నో అబౌట్ హిమ్. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా మనోనేత్రాలను తెరిచాడు, సత్యాన్ని కొనగలిగిన జ్ఞానాన్ని, ఆ కనులను ఆయన నాకు ఇచ్చాడు. వన్ థింగ్ ఐ నో అబౌట్ హిమ్. నీ దేవుని గురించి నీకేం తెలుసు? నిజంగా ఇక్కడ గుడ్డివాడు ఆ ఇచ్చిన సాక్ష్యాన్ని, ఆ మాటను మనం గమనించినట్లయితే ఎంత ప్రాముఖ్యమైనదో. ఆయన పాపియో కాడో, ఆయన దేవుడో కాదో అవన్నీ నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఆయనే నా కన్నులను తెరపించాడు. నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, ఆయన వల్లే నాకు ఈ కన్నులు తెరవబడ్డాయి. నిజమే, ఈ లోకంలో అనేక మందికి అంధకార సంబంధమైన కన్నులు మూసుకొని పోగా ఆయన మనోనేత్రాలను తెరిచే దేవుడు. మన మనోనేత్రాలు తెరవబడిన కన్నులు ఆయనను గుర్తించకపోతే మన కన్నులకు దృష్టి ఉన్నది వ్యర్థమే. ఆయన గురించి నేను ఒక్కటే తెలుసు, నాకు ఒక్కటి ఎరుగుదును, ఎందుకంటే నా కన్నులు తెరపించిన దేవుడు ఆయన. ఒక్కటి అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని వల్ల మీరు అంటున్నారు, ఆయన విశ్రాంతి దినం చేశాడు, లేకపోతే మరొక రకం చేశాడు, ఆయన లేదా చేశాడా లేదా, ఇన్ని అనుమానాల మీద అడుగుతున్నారు. కానీ వాటన్నిటికీ ఒకటే జవాబు, ఆయన గురించి నాకు ఒకటి తెలుసు, ఆయన నా కన్నులు తెరచాడు. విశ్వాని పరిచర్యలు కూడా అనేక సార్లు మేము వెళ్తున్నప్పుడు దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలను మేము గమనిస్తున్నప్పుడు ఇటువంటి సాక్ష్యాలే. అవన్నీ నాకు తెలియదండి, దేవుడు మాత్రం నా కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు నా కొరకే గొప్ప కార్యం జరిగించాడు, దేవుడు మా కొరకే ఈ కష్టాలన్నీ తీర్చాడు. ఎన్ని సాక్ష్యాలు వింటున్నాము, ఎన్ని సాక్ష్యాలు మేము చూస్తున్నాం కదా. మన గ్రామాల్లో మొదటి విశ్వాసి చెప్తున్న సాక్ష్యం కానీ, అక్కడికి వెళ్ళిన సేవకుడు చెప్పిన సాక్ష్యం కానీ మనం వింటున్నాం కదా. అవన్నీ మాకు తెలియదు, ఒకటి మాత్రం మాకు తెలుసు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, తిరిగి ఆయన పునరుద్ధానుడు వెళ్ళి తిరిగి వస్తానని వాగ్దానం ఇచ్చిన వెళ్ళని దేవుడు. వన్ థింగ్ ఐ నో అబౌట్ హిమ్ అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకటి చాలా విలువైనది అనే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కూడా చూసినప్పుడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను అని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నది మరచి ముందున్న వారి కొరకై వేగిరపడుచు అనే మాట చూస్తున్నాను. వన్ థింగ్ ఐ డూ. నేను ఒక్కటి చేయుచున్నాను. 2023, 22 ఇవన్నీ అయిపోయినాయి. 2024లో కొనసాగుతున్నాం. అందుకనే వన్ థింగ్ ఐ డూ, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వన్ థింగ్ ఐ డూ.
నేను ఇవన్నీ మరచి ముందున్న వాటి కొరకే, ముందున్న విశ్వాసానికి కత్తి అయిన యేసు వైపు చూచుచు నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. వన్ థింగ్ ఐ డూ, ఒకటి మాత్రం చేయుచున్నానని మాట చూస్తున్నాను. ఆ ఒక్కటి అంత ప్రాముఖ్యమైనది. జీవితాలను మార్చే నిర్ణయం ఒకటే, జీవితాలను స్థిరపరిచే నిర్ణయము ఒకటే, జీవితాలను ధన్యం చేసే నిర్ణయము ఒకటే. ఒకటిలో అంత పవర్ ఉంది. అందుకనే దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఆత్మీయ ఒక్కడే, ఒకటే అనే మాట మనం చూసి ఉన్న ప్రియమైన దేవుని వారలారా. అందుకనే ఒకటి ఎంతమందిని ఎలా సాటిస్ఫై చేస్తుందని అంటే, గాడ్ నీడెడ్ వన్ సన్ టు బీట్ డెవిల్. దేవునికి ఒక్క కుమారుడు చాలు సాతానుని పడగొట్టడానికి. ఆదాముకు ఒక్క స్త్రీ ద్వారా ప్రపంచం అంతా నింపినని మాట చూస్తున్నాం. అలాగే మనం చూసినట్లయితే దావీదుకి ఒక్క రాయి చాలు గొలియాతుని పడగొట్టడానికి. హన్నాకి ఒక్క బిడ్డ చాలు సవతి యొక్క నోరు మూయించడానికి. అలాగే ఎస్తేరుకి తన ప్రజలను రక్షించడానికి, హామాను యొక్క కుతంత్రాలను కూలదోయడానికి ఎస్తేరుకి ఒక్క ఛాన్స్. సంసోను కూడా ఆయన చిక్కుపోయినప్పుడు, బందీగా ఉన్నప్పుడు, కనులు పెరిగిపోయినప్పుడు, దేవా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వని అంటున్నాడు. తనతో పాటుగా ఫిలిస్తీన్లందరినీ కూలదోయడానికి ఒక్క ఛాన్స్. చాలాసార్లు మనం కూడా అనుకుంటాం ఉద్యోగ విషయాల్లో ఒక్క ఛాన్స్ వస్తే బాగున్ను, లేకపోతే నన్ను అవమానించిన వారికి మాట చెప్పడానికి ఒక్క అవకాశం ఇస్తే బాగున్ను అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఒక్కట్లో ఉన్న పవర్ మనం గమనించినట్లయితే ఒక్క అడుగు ఒక పెద్ద పరుగు పందాన్ని గెలవడానికి ఉపయోగపడుతుంది. ఒక్క సంతకము ఒక పెద్ద జీవోను మార్చడానికి దారి చూపుతుంది. ఒక్క అగ్నికణము అడవిని మొత్తం దహించి వేసేటట్టుగా చేస్తుంది. అంత పవర్ ఉంది ఒకటిలో. ప్రియమైన దేవుని వారి శ్రేష్టమైన సమయంలో ఒకటిలో అంత పవర్ ఉన్నప్పుడు మీ ఒక్క పాలి భాగము ఒక గ్రామాన్ని రక్షిస్తూ ఉంది. మీరు ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకోవడానికి తీసుకున్న ఒక నిర్ణయము ఒక గ్రామము ప్రభు దొరకు రావడానికి అవకాశం ఉంది. ఆ ఒకటిలో అంత గొప్ప పవర్ ఉంది. నేను ఒక్కడిని ఏం చేస్తాను అనుకుంటాం. ఒక్కొక్కరిమి ఒక్కొక్క సేవకుని ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకుంటే నీ పక్షంగా నా పక్షంగా అనేక ఆత్మలు దేవుని దరికి వస్తాయి. ఎవరో ఒకరు మా ఊరిని దత్తత చేసుకోవడం వలన, మా ఊరికి సేవకుడు రావడం వలన నేను యేసు ప్రభువారిని అంగీకరించాను. ఈరోజు దేవుని వాక్యం చెప్పడానికి మీ ముందు నేను నిలవబడ్డాను. ఒక్కరు ఎవరో చేశారో పని, ఎవరు పంపించారో మాకు తెలియదు, కానీ వారి వల్ల మేము ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా మేము తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని వారు ఒక్కటే అనే మాటను చూస్తున్నాం. అందుకనే ఒకటి, ద పవర్ ఇన్ వన్, ఒకటి చాలా శక్తివంతమైనది. మామూలుగా చూడండి, ఒకటి పక్కన ఒక సున్నా పెడితే ఒక విలువ, ఇంకా సున్నాలు చేర్చుతున్న కొలది అక్కడ చేర్చబడినవి జీరోలైనా అవి ఎక్కడ దేని పక్కన చేర్చబడుతున్నాయి? ఒకటి పక్కన. ప్రభువు పక్కన చేర్చబడిన జీరోలు హీరోలుగా మారుబడతాయి. ప్రభువు ఒక్కరిగా ఉండేటప్పుడు, ప్రభువు మనతో ఉంటే, ప్రభువుతో మనము ఉంటే, జీరోలైన మనము ప్రభుతో ఉంటే హీరోలుగా మార్చబడతాం. అందుకనే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు చేర్చబడితే అంత విలువ పెరుగుతూ ఉంది. మనం ఇచ్చిన కానుక ఏ పాటిది? మనం ఏ పాటి వారం అనుకుంటాం? జీరో అనుకుంటాం. కానీ మనలో ఒక్కడై ఉన్న దేవుడు కార్యం జరిగిస్తాడు. ఒక ఆత్మయ్యి ఉన్న దేవుడు ఆత్మ కార్యాలను చూపిస్తూ ఉన్నాడు. ఒక్క దేవుని వైపు, విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ ఆ దేవాది దేవుని వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. ఒక్కటే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసము ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, నీ యొక్క సమర్పణ కూడా ఒకటే. ఆ సమర్పణ ఒకటి ఒక గ్రామాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చేటట్టు చేస్తూ ఉంది. అందుకనే వన్ వాయిస్ కెన్ ఇన్స్పైర్ ద వరల్డ్. ఒక స్వరము ప్రపంచాన్ని ప్రతిస్పందింప చేస్తుంది. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాలు పరిచర్య జరిగించినప్పుడు ఆయన స్వరం వినిపింపు చేసినాక ఆ స్వరమే ఇప్పటికీ కొనసాగింపబడుతుంది, ఇప్పటికీ ప్రకటించబడుతుంది, ఇప్పటికీ ఆ స్వరం అనేక హృదయాలను స్పందింప చేసేటట్టుగా కొనసాగించబడుతుంది. ఆ సువార్త స్వరం వినిపించబడాలి. ఆ ఒక్క పలుకు చాలు జీవితాలు మారడానికి, గ్రామాలు మారడానికి, మనసులు మారడానికి. ఒక్కటి అనే మాటను చూస్తుంది. ప్రియమైన దేవుని వారి శ్రేష్టమైన సమయంలో వన్ గాడ్, వన్ లార్డ్, వన్ స్పిరిట్, వన్ బాడీ, వన్ ఫెయిత్, వన్ హోప్ అండ్ వన్ బ్యాప్టిజం. అవి సంఘ ఐక్యతకు ఎంత ప్రాముఖ్యమైనవో అలాగే వన్ సాక్రిఫికేషన్, ఒక్క సమర్పణ. యేసు ప్రభువారు మన కొరకు ఆయన చేసిన ఒక్క సమర్పణే నేడు ప్రపంచమంతా కూడా వెలుగులోకి వస్తూ ఉన్నది. ఒక గ్రామం కొరకు నీ సమర్పణ మేము కోరుతూ ఉన్నాం.
ఒక గ్రామము చీకట్లో ఉంది, వెలుగులోకి రావడానికి మీ పాలిభాగాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఒక్క ఛాన్స్, ఒక్కసారి విశ్వాన్ని గురించి ఆలోచించండి, సేవకుల గురించి ఆలోచించండి, ప్రార్థించండి, సహకరించండి. ఆ ఒక్క కమిట్మెంట్ చాలు దేశము, రాష్ట్రము, ప్రపంచము, సమస్త మానవాళి యేసు వైపు నడిచేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఒక్కడై ఉన్న నీవు, ఒక్కడై ఉన్న దేవుణ్ణి తలుసుకుని ఒక్క ఆత్మదేవుడనే ఆ ఆత్మ కార్యాలను మనం చూడాలంటే ఒక సమర్పణ అవసరం. ఆ సమర్పణ ఒక సేవకుని పంపించేదిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమే, సంఘ ఐక్యత నిమిత్తమే ఒక్కటే 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 అనే మాటను పదే పదే మేము మీ స్వరాన్ని వినగలిగి ఒక్కటి అనే మాటను ప్రాముఖ్యమైనదిగా ఎంచి మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపినందుకే మీకు స్తోత్రాలు. చీకట్లో, అంధకార శక్తుల్లో నాయన బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి ఒక్క సమర్పణ నాయన, ఒక్క పాలిభాగము చాలు తండ్రి. ఆయన ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరూ కూడా ఈ ఒక్కటి అనేది ప్రాముఖ్యమైనదిగా ఎంచి ఆ ఒక్క విలేజ్ని కానీ, ఒక గ్రామాన్ని కానీ, ఒక సేవకుని కానీ పంపించగలగడానికి మీరే దర్శించండి, ప్రేరేపించండి. మాకు ఇచ్చిన ఈ ఒకే ఒక జీవితంలో మేము మిమ్మును మహింపరిచే వాళ్ళగా ఉండాలి. సహాయం దయచేయమని, మీరే తోడుగా ఉండమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ఆశీర్వదించమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనతా ప్రభువాలు మీరే పొందమని యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.